పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్కి ప్రారంభం చేసింది. ముఖ్యమంత్రి నుంచి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలానే విద్యాశాఖ మంత్రి బాపట్ల మున్సిపల్ హై స్కూల్కి అటెండ్ అవుతున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్కి పేరెంట్ టీచర్ మీటింగ్ పర్యవేక్షణ కోసం అటెండ్ అవుతున్నారు. ఈ మీటింగ్స్ ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలేంటి, ఏ విధంగా ఇది సామాన్య ప్రజలకి ఉపయోగం కలిగించేటువంటి అంశం అవుతుంది, దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ పేరెంట్ టీచర్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రైవేట్ స్కూల్స్లో మనం బాగా చూస్తాం. ఎవ్రీ 3 monthsకి ఒకసారి అట్లాగా ఆర్గనైజ్ చేయడము ఇవన్నీ చెప్తాం. గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడు అట్లాగా ఒక స్కూల్ టీచరు విద్యార్థి పర్ఫార్మెన్స్ గురించి పేరెంట్తో మాట్లాడే సందర్భమే ఉండదు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు, ఇది అనుకోవచ్చా? దేశవ్యాప్తంగా చూస్తే ఇంతకు ముందర ఎక్కడా లేనిది కొత్తగా తీసుకొచ్చారు అనుకోవచ్చా? ఒకటి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని మొత్తం రాష్ట్రం అంతా ఒకేసారి పెడుతున్నారు. సో దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు జరగదు? మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది అవసరం కూడా. ప్రభుత్వ పాఠశాలని మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడం, అసలు ఈ మున్సిపల్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి, సరైన విద్యా ప్రమాణాలు బోధిస్తున్నారా, మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి మంచిగా ఇస్తున్నారా లేదా. ఒకప్పుడు గత 5 సంవత్సరాలు చూస్తే నాడు నేడు అని చెప్పేసి పెట్టారు, దానికి విపరీతం ఐసీపీ కలర్స్ వేశారని చెప్పేసి చాలా హైకోర్టు కూడా వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. తర్వాత సరే ఆ కలర్స్ మార్చారు, పక్కన పెడితే చాలా మ్యాక్సిమం వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ అమ్మఒడి అని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడానికి తమ వంతు కృషి చేశారు, దానికి కాదనలేదు. అదే సమయంలో మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్ద అనేది పెట్టిన మాట వాస్తవం. కానీ నాణ్యత ప్రమాణం లోపించిందని చెప్పి చాలాసార్లు కంప్లైంట్ వచ్చినాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది పేరు పెట్టి ఇంకా ఫుడ్ విషయంలో వారంలో ఏమేమి ఇవ్వాలి మెనూ ఇచ్చారు. సిస్టమేటిక్గా ప్రమాణాలు పెంచారు. గుడ్ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి, అది ఇస్తేనే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటేనే బాగా చదువుకోవాలి, మానసికంగా కొద్దిగా మైండ్ కూడా స్ట్రాంగ్ ఉంటారు. మీరు చెప్పినట్టుగా ఇది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కన్సల్ట్ ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేయటం దేశంలోనే కేశవ్ గారు మొదటిసారి. దేశంలో ఈ ప్రయత్నం ఎవరు చేయాలి. మెగా టీచర్ అంటే పేరెంట్ టీచింగ్ మీటింగ్ అంటే ఒకవైపు పేరెంట్స్, టీచర్స్, పిల్లల భవిష్యత్తు వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఉంటే ఎప్పటికప్పుడు పిల్లవాడి యొక్క ఎదుగుదల ఏంటి, పిల్లవాడు క్లాసులో ఎలా ఉన్నాడు, కరెక్ట్గా చదువుతున్నాడా, ఏ విధంగా రీచ్ అవుతున్నాడు అని తెలుసుకుంటాం. దానికి తగ్గట్టుగానే ఆ విధంగా విద్యా బోధనలు చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం దీనికి ఖర్చు కూడా వెనకట్ల. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సదుపాయాలు కల్పించడానికి ఉంటాయి. తర్వాత పాఠ్యాంశాలు ఏమైనా మార్పులు చేయాలా, పిల్లలకి ఆటో స్థలాలు ఉన్నాయా లేదనేది చూడటానికి. ఒకవైపు మీరు అన్నట్టు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, స్కూల్కి గ్రౌండ్ లేకపోతే గ్రౌండ్ తీసుకొచ్చిన బాధ్యత అధికారులదే అని క్లియర్గా చెప్పి దాని దగ్గర ఎవరైనా ఔత్సాహికులు ఉంటే స్పాన్సర్స్ కూడా ముందుకు రమ్మన్నారు. దాంట్కి ఇదిగా ఆయన మైసూరావారిపల్లి వెళ్ళినప్పుడు ఇదే కడప. ఇప్పుడు యాదృచ్ఛికంగా ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కడప ఆ లెక్కన ఇప్పుడు అంటే కోర్ కడప ఏరియాకి వెళ్తారు. అదేంటే అన్నమయ్య జిల్లాకు వస్తుంది కదా యాక్చువల్గా. ఉమ్మడి రైల్వే కోడూరు ఆ కడపకి వెళ్ళటం మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ఇదిలో మైసూరావారిపల్లి గతంలో వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్కూల్కి ఆట స్థలం లేదనేదానికి ఎవరైనా పెద్దలు రమ్మంటే వాళ్ళు కొద్దిగా స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చినా డబ్బులు ఎవరు ముందుకు రాలా. సరే తన వంతుకు 65 లక్షలు ఇచ్చి ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశారు, తన సొంత డబ్బులు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కానీ ప్రభుత్వం అవసరమైతే కొని పాఠశాలకి ప్లే గ్రౌండ్ ఉంటేనే పిల్లవాడు దృఢంగా ఉండగలనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒకవైపు మీరు చెప్పినట్టు పాఠశాల మరి ఐటీ శాఖ మంత్రి ఉన్నత విద్య ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు బాపట్ల వెళ్ళటం. బాపట్ల కూడా ఏంటంటే ఎడ్యుకేషన్గా బాగా గుంటూరు జిల్లా చాలా మొదటి నుంచి కూడా ఆచార్య ధన్కాడ్ నుంచి మనం చూసాం. ట్యూటోరియల్ వ్యవస్థ కానీ జూనియర్ కాలేజీలు కావచ్చు, ఎడ్యుకేషన్ ఒక హబ్గా విరాజిల్లింది. బాపట్ల ఇంజనీరింగ్ కావచ్చు, బాపట్ల అగ్రికల్చర్ కావచ్చు, నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఈ స్కూల్స్ అన్నీ కూడా చాలా విద్యా ప్రమాణాలు ఉన్నాయి. దీనికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి వెళ్ళి కన్సల్ట్ అక్కడ ఎమ్మెల్యే ఎంపీ కూడా పాల్గొనడం జరిగింది, అధికారులు పాల్గొనడం జరిగింది. వాళ్ళతో టీచర్స్తో ఒకవైపు, పేరెంట్స్తో ఒకవైపు, స్టూడెంట్స్తో ఒకవైపు ఈ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందంటే ఒకవైపు అధికారులకి అక్కడ పనిచేసే హెడ్ మాస్టర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, వాళ్ళకు ఒక రకమైన బాధ్యత. అంటే ఎప్పుడు వెరిఫై చేస్తారో, ఎప్పుడు తనిఖీ చేస్తారో, మన ప్రమాణాలు పెంచాలి,
మెరుగైన సదుపాయాలు కల్పించాలనేది వాళ్ళు ఒక జవాబుదారితనం రావడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది దేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో పెట్టడం అనేది మనం శుభసూచికగా చూడాలండి. ఇప్పుడు మా పేరెంట్ టీచర్ మీటింగ్ అనగానే మామూలు స్కూల్స్లో జరిగేది ఏంటంటే పిల్లలు ఎలా చదువుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, అలానే ఫీజులు, ఈ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయి. అలానే టీచర్స్ కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు వాళ్ళకి సంబంధించి, అంటే క్లాస్ రూమ్లో ఎలా ఉన్నారు పిల్లలు, అసలు వినేటువంటి విషయంలో కానీ చదువుకునే విషయంలో కానీ వినేటువంటి విషయంలో కానీ ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లో కంట్రోల్ ఉండదు, పిల్లల మాట వినరు, ఎవరి అంటే ఎవరి దీని ప్రకారం వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు అనేటువంటి ఒక అపవాదం ఉంది. ఇప్పుడు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ లాంటి ఇంటరాక్షన్స్ తేవడం వలన ఈ సమస్యలన్నింటికీ ఒక చెక్ పెట్టినట్టుగా అనుకోవచ్చా? తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకంటే ఒక జవాబుదారితనంలో వాళ్ళు టీచర్లు రావాలి. ముఖ్యంగా ఒకప్పుడు టీచర్లు చాలామంది ఏంటంటే ప్రాథమిక పాఠశాలలో ఎవరు అజమాయిషి లేరు, అధికారులు పర్యవేక్షణ లేదు, డిఈఓలు రారు, ఆర్జేడీలు రారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్లు మాట్లాడుకోవడం, తర్వాత వడ్డీ వ్యాపారులుగా టీచర్లు మారే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఆ పరిస్థితి నుంచి వాళ్ళలో ఎప్పుడైతే టీచర్లు అంటే పాఠశాల ఇప్పుడు అందరూ కూడా కార్పొరేట్ స్కూల్లో చదవలేరు కదా, లక్షల ఫీజు కట్టలేరు కదా. కాబట్టి సామాన్య మానవులు బిలో పవర్టీ లైన్, దారిద్ర్యకు దిగున ఉన్న వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ప్రభుత్వ పాఠశాలలో. మీరైనా నేనైనా చిన్నతనంలో ఆ ప్రభుత్వ పాఠశాల బయటకు వచ్చిన వాళ్ళమే. కాబట్టి దాన్ని మెరుగైన సదుపాయాలు అంటే అభివృద్ధి చెందే కొంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికని అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకోవడానికి వేరియస్ సర్వశిక్ష అభియాన్ కావచ్చు, వేరియస్ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉన్నాయి. తర్వాత కేరళ ఇప్పుడు మనం ఆదర్శంగా తీసుకున్నాం అనుకోండి, కేరళలో అక్షరాస్యతలో ఎప్పుడు నెంబర్ 1 ఎందుకు వస్తుంది? అక్కడ విద్య తర్వాత ఆరోగ్యం మీద పూర్తి దృష్టి పెడతారు, అదేవిధంగా జాబ్స్ కూడా. కాబట్టి ఈరోజు కేరళ ఎప్పుడు కూడా ఈ దేశంలో ఎప్పుడు కూడా అక్షరాస్యతలో 98% ఇదిలో ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసేటప్పుడు అక్షరాస్యతలో అగ్రభాగం ఉండేది. గత 5 సంవత్సరాల్లో కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు డ్రాప్అవుట్స్ పర్సంటేజ్, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్అవుట్స్, మధ్యలో మానేయడము, పిల్లలు వేరే పనులకు వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నిటిని నివారించడానికి ఒక వేదిక కింద పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉపయోగించవచ్చు. తప్పకుండా. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇరువురు, ఆయన రాయలసీమలో ఈయన కోస్తా ఆంధ్రలో, ఇరువురు వెళ్ళి మేమున్నాము. బేసిక్గా పిల్లలకి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కేశవ్ గారు, పిల్లలకు విద్య అనేది దొంగిలించితే వచ్చేది కాదు. విద్యని మెరుగైన సదుపాయాలతో ప్రభుత్వం కల్పిస్తే వాళ్ళు చక్కగా ఈ దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి బేసిక్ నీడ్ ఎప్పుడు అంటే దేవాలయం విద్యాలయంలో తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. అతనికి స్వాతంత్ర సమరయోధులు ఏంటి, విద్య విలువ ఏంటి, అన్నీ కూడా స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా అక్కడే నేర్చుకోవచ్చు. కాబట్టి అవన్నీ కూడా నేర్పడానికి ఒక వేదిక ఇది చేసుకోవచ్చు. ఎప్పుడు వస్తారో తనిఖీ చేస్తారో తెలియదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, విద్యాశాఖ మంత్రి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రేపు ఎవరు వస్తారో అన్న ఇది ఒక రకంగా వాళ్ళకి అది కలగాలి. కలిగినప్పుడే ఈ విద్యా ప్రమాణాలు మెరుగయ్యి అక్షరాస్యతలో కేరళని మించి ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ముఖ్యంగా పర్సంటేజెస్ విషయంలో, పోటీ పరీక్షల విషయంలో విద్యార్థులకు సంబంధించి సరైనటువంటి ఫెసిలిటీస్ లేవని ఇవన్నీ కూడా ఇప్పటివరకు జరిగాయి. మీరు అన్నట్టుగా నాడు నేడు ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ టైంలో కొంత ప్రయత్నం జరిగింది. అంతకు ముందర చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా క్లాస్ రూమ్ కార్పొరేషన్స్ అని చెప్పని ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేశారు స్టేట్ వైడ్గా. సో ఇప్పుడు కొత్తగా పేరెంట్ టీచర్ మీటింగ్ని ఇంక్లూడ్ చేయడము, అలాంటి మధ్యాహ్న భోజన పథకం, ఇవన్నీ ఒక సమగ్రమైనటువంటి విద్యా విధానంగా ఇది రూపుదాలుస్తుంది అని అనుకోవచ్చా? అలా ఆ దిశగానే ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు గతంలో మున్సిపల్ శాఖ మంత్రి కూడా నారాయణ గారు చేశారు. అప్పుడు మున్సిపల్ స్కూల్స్లో మెరుగైన, ఎందుకంటే ఆయన కూడా హైజీనిటీ మీద వాటి మీద కూడా బాగా చేశాడు, సక్సెస్గా దిశగా వెళ్ళింది. ఇప్పుడు అదే శాఖలో ఆయన ఉన్నాడు, ఒకవైపు లోకేష్ గారు ఉన్నారు. తప్పకుండా మెరుగైన ఇది టెక్నాలజీని అందిపుచ్చుకొని పిల్లలకి ఇచ్చి క్లాస్ రూమ్స్ కూడా డిజిటలైజేషన్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. సమగ్రంగా అన్నీ, ఒకవైపు ఆట స్థలం కావచ్చు, ఒకవైపు మెరుగైన సదుపాయాలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అన్నీ కూడా అందిపుచ్చుకొని ఉంటే కనుక వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ట్యాబులతో సహా మనకు తెలుసు ఇవన్నీ ఇచ్చే పరిస్థితి ఉంటే కనుక ఇంకెక్కడ ప్రభుత్వ పాఠశాల వదిలి కార్పొరేట్ స్కూల్కి వెళ్ళరు కదా. తల్లిదండ్రులు కూడా అదే ఉత్సాహంతో చేస్తారు కదా. మనం చాలా ఎగ్జాంపుల్, ఒక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఐఏఎస్ పిల్లలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా కొన్ని ప్లేసులు చూస్తారు తన బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటారు. అంటే వాళ్ళు రోల్ మోడల్గా, ఆ జిల్లా అధికారులు కూడా వాళ్ళు రోల్ మోడల్ ఉంటే మిగతా వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెంచడం కావచ్చు, డ్రాప్అవుట్స్ తగ్గించడం కావచ్చు, మెరుగైన వసతి కల్పించడం కావచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి కేశవ్ గారు, వాళ్ళకి టాయిలెట్ సదుపాయం ముఖ్యంగా ఆడపిల్లలకి
టాయిలెట్ సదుపాయాలు లేక చాలా స్కూల్స్కి మధ్యలోని స్కూల్ మానిపేస్తున్నారు. కాబట్టి అటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అప్పుడే డెఫినెట్గా ప్రభుత్వ పాఠశాలకి పూర్వవైభవం వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త ప్రక్రియని చేపట్టింది. పేరెంట్ టీచర్ మీటింగ్ని భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ను తగ్గించడం, అలానే విద్యా ప్రమాణాలను పెంచడం అనేది లక్ష్యంగా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలానే వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్లో పాల్గొనడం అనేది ఒక ఆనవాయితీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీని ద్వారా విద్యారంగంలో సమూలమైన మార్పులు రావడానికి ఆస్కారం ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.